మీ ఇద్దరి జంట సూపర్ గా ఉంది. ఏంటి దొంగని పోలీస్ చూస్తున్నట్టు అలా చూస్తున్నారు? చివరికి పిల్లలకి చెప్పడం కూడా స్టార్ట్ చేసావా? ఇంకెందుకు లేటు? ఏదో ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళి అందరికీ చెప్పేసేపోయావా? నేనేం వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు ఏదైనా కథ చెప్పమంటే దేవుడు భక్తిరాలు అని పేరు పెట్టి మన కథ చెప్పాను. వాళ్ళంత కరెక్ట్ గా అది మన ప్రేమ కథ అని అర్థం చేసుకుంటారని నాకేం తెలుసు? పిల్లలకి చెప్పడానికి నీకు వేరే కథలేం దొరకలేదా? టైంకి గుర్తు రాలేదు. చూడు రాధిక, ఆ కథని కథలాగే చూడు. నీకు వేరే వ్యక్తితో పెళ్ళవబోతుంది. దీన్ని మనసులోకి తీసుకుని లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకు. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. నిద్ర రావట్లేదా మీకు? చెప్తా. రాధిక, రాధిక. సార్ వారు వెళ్దాం పద. పర్వాలేదు, నేను వెళ్తాను. నేను ఒంటరిగా పంపించడం ఎంత రిస్కో అర్థమైంది. వచ్చేక్కు. నిన్నే. నేను చేసిన తప్పు వల్ల మీ జీవితంలో మీకు మనశ్శాంతి కరువైంది. మళ్ళీ నేనే మీ మనసుకు శాంతి కలిగిస్తాను సార్ వారు. పిల్లలు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే. గుడ్ ఈవినింగ్ మేడం. ఆటో అటు ఇటు తిరిగినట్టు నువ్వేంటయ్యా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? పెళ్లి డేట్ ఫిక్స్ అయింది మేడం. టైం లేదు, ఇంకో 4 రోజులే ఉంది. అమ్మగారికి కార్డు ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. అదేంటయ్యా నిన్నొచ్చి పెళ్లి చూపులు అయిపోయాయి అని చెప్పావు, ఈ రోజు వచ్చి పెళ్లి ఫిక్స్ అయిందని అంటున్నావు? ఇంత హడావిడిగా జరుగుతుంది. కొంపతీసి ఈ పెళ్లి వెనక ఏదైనా మతలబ్ ఉందా ఏంటి? అదే మండపంలో అదే ముహూర్తానికి రాధిక మెళ్ళో కార్తీక్ కృష్ణ తాళి కడతాడు. అలాంటిదేం లేదు మేడం. 1 వీక్ తర్వాత నేను యుఎస్ వెళ్ళాలి, అందుకే ఇంత సడన్గా పెళ్లి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ రఘు. ఏంటి కార్డు ఇవ్వడానికి వచ్చావా? అవునమ్మా. ఓ, అప్పుడే పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయా? చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంతకంటే సర్ప్రైజ్ ఏంటో తెలుసా? 4 రోజుల్లో పెళ్ళంట. ఓ 4 రోజుల్లో పెళ్లి సార్. రఘు నిజమా? అవును సార్. తర్వాత మళ్ళీ 2 నెలల వరకు ముహూర్తాలు లేవు. ఓ అవునవును, మొన్న చెప్పావు కదా. నో ప్రాబ్లం, టైం తక్కువగా ఉందని వరి అవ్వకు. ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా కార్డు తీసుకోండి. కార్డ్ డిజైన్ ఏదో బాగున్నట్టుంది. అమ్మా కార్డ్ ఇలా ఇవ్వు. ఇవ్వమ్మా.
ఏం రఘు, రాధికతో పెళ్లి నీదా లేదంటే మా తమ్ముడు కార్తిక్దా? అదేంటి మేడం అలా అంటున్నారు? మీరు సైలెంట్గా భలే జోకులు వేస్తారు మేడం. నేను జోకులు వేయడం లేదు. ఈ హడావిడి పెళ్లి పేరుతో నువ్వే ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నావు. గ్యాంబ్లింగ్ ఏంటక్క? ఎందుకలా అంటున్నావు? ఒకసారి ఈ కార్డులో పెళ్లి కొడుకు పేరు ఏమనుందో నువ్వే చూడు. ఈ పెళ్లి వెనుక మతలబు ఉందో లేదో నీకే అర్థమవుతుంది. చూసావా? షాక్ అయ్యావా? కార్తిక్ వెట్స్ రాధిక అంటే పెళ్లి నీకు రాధిక కన్నమాట. అర్థమైందా? ఏంటి రఘు ఇది? వెడ్డింగ్ కార్డులో నా పేరు ఉండడం ఏంటి? సార్ కార్తిక్ పేరు పక్కన బ్రాకెట్లో రఘు అని ఉంటుంది. ఒకసారి చూడండి. అది కదా రఘు, నాకేం అర్థం కావట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. నా పేరు ఉండడం ఏంటి, బ్రాకెట్లో నీ పేరు ఉండడం ఏంటి? పేర్లోనే ఇంత గూడు పుటాని ఉందంటే పెళ్లి వెనుక ఇంకెన్ని గూడు పుటానీలున్నాయో అర్థం చేసుకో. మీరు అనుకుంటున్నట్టు అలాంటివేం లేవు మేడం. రాధిక జాతకానికి నా జాతకానికి కొన్ని విషయాల్లో మ్యాచ్ అవ్వలేదు. పేరు మార్చుకుంటే సెట్ అవుతుందని చెప్పారు. ఆ పేరు కూడా కేతో ఉండాలని చెప్పారు. నాకు సడన్గా సార్ పేరు గుర్తొచ్చింది. సార్ నాకు ఎలాగో ఇన్స్పిరేషన్ కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాను. నువ్వు చెప్పే మాటలు అస్సలు నమ్మాలనిపించట్లేదు. సకల జాతకాల్లో దోషాలు ఉండటం వల్ల పేరు మార్చుకోవాల్సి వచ్చిందని అతనంత క్లియర్గా చెప్తుంటే నీకెందుకు నమ్మాలనిపించడం లేదు? ఎందుకంటే నాన్న, పెళ్లిళ్ళ విషయంలో జాతకాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా అమ్మాయిల పేర్లు మారుస్తారు గాని విచిత్రంగా అబ్బాయి పేరు మార్చడం ఏంటో. పర్టికులర్గా అమ్మాయి పేరు మార్చాలని రూల్ ఏం లేదు కదా మేడం. అబ్బాయిల పేరు కూడా మార్చొచ్చు. కాకపోతే చాలా వరకు మేల్ డామినేషన్తో అమ్మాయిలే పేరు మార్చుకుంటారు. అందుకే అమ్మాయి పేరు మార్చి ఆడవాళ్ళని తక్కువ చేయకూడదని నా పేరు మార్చుకున్నాను. వెరీ గుడ్ రఘు. ఆడవాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటం నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ వాల్యూస్ అన్నీ మీ దగ్గర నుంచి నేర్చుకున్నవే. అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, వెళ్ళొస్తాను సార్. ఇంకా చాలామంది కార్డ్స్ పంచాలి. వస్తానమ్మా. వస్తాను సార్. మా రఘు పెళ్లికి చాలా తక్కువ టైం ఉంది. అందుకని రేపటి నుంచి మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. రఘు పెళ్లి కాదురా, నీ పెళ్లి. కార్తిక్ వెట్స్ రాధిక అని శుభలేఖల్లో పేరు వేయించటం అనేది నీ పెళ్లి ఏర్పాట్లలో మొదటి భాగం. ఇదే ఏర్పాట్లతో నీ చేతులతో రాధిక మెళ్ళో 3 ముళ్ళు వేసేలా చేస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే నాన్నా, పెళ్ళేర్పాట్లని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని. నువ్వు టెన్షన్ పడకమ్మా, అన్నీ నేను చూసుకుంటానులే. నేను చెయ్యాల్సినవి, చూడాల్సినవి కొన్నుంటాయి కదా. నా ప్రయత్నంలో నేను ఉంటాను. సరేమ్మా. ఏదో జరుగుతుంది అని అదేంటో కనిపెట్టడం ఎలా?
ఎలా ఉన్నావమ్మా? పిచ్చిదానిలా తెగ ఆరాట పడుతోంది. ఆశపడ్డాను గాని జాస పెట్టి లేదని ఇప్పుడు నిజంగానే పిచ్చిదానిలాగా ఏడుస్తున్నాను. రాధిక, బాధపడకు. నువ్వు ఆశపడినట్టే జరిగి తీరుతుంది. అలా జరిగి తీరుతుందని నేను హామీ ఇస్తున్నాను. నన్ను నమ్ము. నా మాట మీద నమ్మకం ఉంచు. మీరిప్పుడేమన్నారు? నేను ఆశపడ్డట్టు జరుగుతుందా? అలా జరుగుతుందని మీరు హామీ ఇస్తున్నారా? అంటే నా కోసం మీరేం చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పండి. భోంచేద్దామా? దానికన్నా ముందు మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలి. కరెక్ట్ టైంకొచ్చారు అందరూ. హ్యాపీ న్యూసా? ఏంటి ధర్మా? రాధిక పెళ్లి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. రాధిక పెళ్లి మనకి హ్యాపీ న్యూస్ ఏంటి? ఎలా? రాధిక పెళ్లిని మన గెస్ట్ హౌస్ లో మన చేతుల మీదుగా జరిపిస్తున్నాం. అక్క, పొంగిపోయే పాలన్నీ పొయ్యి పాలన్నట్టు ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి డబ్బులన్నీ తగలేసుకుంటా పోతే ఈ ఆస్తి అంతా హారత కర్పూరమే అక్క. ఓం బాబు, నిజమే కదా వదినా? ఆ రాధిక మీద అంత ప్రేమ ఉంటే పెళ్లికి వెళ్లి భోంచేసి 4 అక్షింతలేసి ఓ 1016లో లేదంటే ఒక 2116లో చదివించాలి. అంతేగాని ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం లక్షలకి లక్షలు తగిలేయాల్సిన అవసరం ఉందా? చెప్పండి. వంకిత, బుద్ధి లేకుండా మాట్లాడుకో. రాధిక పరాయిది కాదు, మన అమ్మాయి, మనింటమ్మాయి. ఎలా అమ్మా? ఏ విధంగా రాధిక మనింటి అమ్మాయి? మనింటికి రక్త సంబంధం ఉందా లేకపోతే బంధం ఉందా? మరి తను ఏ విధంగా మనింటి అమ్మాయి? వాటన్నింటికి మించిన దేవుడు కలిపిన బంధం ఉంది. కానీ ఆ రాధిక నిన్ను అలా పరిచయం చేసుకోవడం వెనక ఈ ఆస్తి కొట్టేయాలన్న కుట్రుంది. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. సకల, రాధిక గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా కాదు, నిజం మాట్లాడుతున్నాను. ప్రేమ పేరుతో అది కార్తిక్కి వల వేసి ఈ ఇంటి కోడలై ఈ ఆస్తికి ఎసరు పెట్టాలనేది దాని ప్లాన్. అక్క, రాధిక గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. కార్తిక్, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావేంటి? సపోర్ట్ కాదక్క, రాధిక గురించి తెలుసు కాబట్టి, చాలా సందర్భాల్లో తను చూశాను కాబట్టి చెప్తున్నాను. రాధిక్కి మంచి చేయడం తప్ప మోసం చేయటం రాదు. ఇక రాధిక నన్ను ప్రేమించడం అనేది నా గురించి తెలియక తను అలా అనుకుంది. నా గురించి చెప్పాక తెలుసుకుని మనసు మార్చుకుంది. అది కాదు కార్తిక్. అక్క, ఇక ఈ విషయం గురించి డిస్కషన్ అనవసరం.
అమ్మ మాటిచ్చిన ప్రకారం రాధిక పెళ్ళిని మన గెస్ట్ హౌస్లోనే చేద్దాం. రాధిక వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈ టాపిక్ ఆపేసి భోంచేయండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ దేవుడు నాకు ఎంత ఆయుష్ రాశాడో నాకు తెలీదు గాని నీ జీవితంలో నేను చూడలేకపోయిన 4 ఏళ్ల సంతోషాన్ని తిరిగి చూడాలని, మరో 4 ఏళ్ల ఆయుష్ పెంచమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నీలో ఆ సంతోషాన్ని చూడటం కోసం రాధికతో నీ పెళ్లి జరిపిస్తాను. అందుకు అవసరమైతే నా ప్రాణాల్ని పణంగా పెడతాను. సర్వారు, మీ మీద నాకున్న ప్రేమ నా జీవితానికి ఒక వరం అవుతుందనుకున్నాను. కానీ కన్నీళ్ళని కూడా బయటికి తెచ్చుకోలేని శాపం అవుతుందనుకోలేదు. దివ్య, హెయిర్ స్ప్రే ఎక్కడుంది? నీకే ఇచ్చాను కదే. అయ్యో, పైనున్నట్టుందే. వెళ్ళి తీసుకొద్దాం పద. సరేరా. అమ్మా రాధే, అమ్మా రాధే, నవమాసాలు మోసి కన్న తర్వాత ఆడపిల్లని మొదటిసారి చూసినప్పుడు కన్న తల్లి గుండె ఎంత ఆనందంతో పొంగిపోతుందో, ఆ పెళ్లి కూతురు ముస్తాబులో మొదటిసారి చూసినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుందమ్మా. ఇలా రా తల్లి, రామ్మా. నా బంగారు తల్లి. రాధి, ఆ కార్తీక్ కృష్ణతో నీ ప్రేమని కాదన్నందుకు నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసురా. నీ మీద నాకున్నది కేవలం అన్నయ్య ప్రేమ మాత్రమే కాదు, తండ్రి బాధ్యత కూడా. మరి ఏ తండ్రి అయినా కూతురు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడే తప్ప కన్నీళ్లు పెట్టుకోవాలని కోరుకుంటాడా చెప్పు? పోలీస్తో నీ పెళ్లి వద్దు అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. అది నీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. అంతే తప్ప నా చెల్లెల్ని నేనెందుకు బాధ పెడతానురా? నువ్వు బాధపడుతుంటే చూసి నేను తట్టుకోగలనా చెప్పు? రాధే, మంచి కుర్రాడు, మంచి సంబంధం. నువ్వు చాలా బావుంటావమ్మా. నీ మనసులో ఆ కార్తీక్ కృష్ణ తాలూకు బాధని తీసేసి ఆనందంగా పెళ్లి చేసుకో. అందరం సంతోషంగా ఉంటాం, సరేనా? రాధికక్క, 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 నిన్ను ధర్మవతి అమ్మమ్మ రమ్మంటుంది. నా చెల్లెలి పెళ్లి విషయంలో వాళ్ళ జోక్యాన్ని నేను సహించలేకపోతున్నాను. అలాంటిది
ప్రతి చిన్న విషయానికి వాళ్ళ పెత్తనం ఒకటి. రే భార్గవ్, వాళ్ళంతటా వాళ్లే ఈ నిశ్చితార్థం పెళ్లి జరిపిస్తున్నారు. ఇక వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదురా. పర్లేదులే, ఆవిడెందుకు పిలిచిందో ఏమిటో. వెళ్ళి రానివరా. అమ్మా రాధే, త్వరగా వెళ్ళేసిరా. వెళ్ళమ్మా. ధర్మావతి గారు ఎక్కడున్నారో చెప్పకుండానే ఈ పాప వెళ్ళిపోయింది. ఎక్కడుండుంటారు? పిలిచారా అండి? ఏంటి రాధిక, ఏమైంది? ఏం లేదండి, ధర్మావతి ఆంటీ గారు రమ్మని చెప్పారు. ఒకవేళ ఈ రూమ్లో ఉన్నారేమో అని అనుకుని వచ్చాను. సారీ. అరే, ఇంత చిన్న విషయానికి సారీ చెప్పాలా? అమ్మ లాన్లో ఉందనుకుంటా. సరేనండి. ఏమైంది రాధిక?